తలచినదే జరిగినదా దైవం ఎందులకు అనే ఒక పాట మీకు గుర్తే ఉంటుంది. పాపం కేసీఆర్ గారు ముచ్చటగా మూడోసారి తను ముఖ్యమంత్రి అవుతారనుకొని కొన్ని 18 వాహనాలను కొనుగోలు చేసి వాటిని ఆధునీకరించి క్రూయిజ్ వాహనాలుగా చేయాలనే తలంపుతో ఇక్కడ మిల్లర్ అనే ఒక సంస్థ ఇవ్వటం జరిగిందండి. ఈ మిల్లర్స్ అనే సంస్థ మన తెలుగు రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను క్రూయిజ్ వాహనాలను తయారు చేసే ఒక సంస్థ అండి. ఇక్కడ హై సెక్యూరిటీతో ఉంటుందండి. ఇది కనీసం చేయం చిట్టుకుమన్నా కనీసం ఎవరికి చేయం చిట్టుకుమన్నా కూడా ఎవరికి ఏం తెలియదండి. ఇక్కడ మొత్తం పూర్తిగా అడవి ప్రాంతం ఇది. దాదాపుగా ఇక్కడ ఒక ఆటో నగరం అనే దాంట్లో ఈ అడవి ప్రాంతంలో ఒక పక్క ఉంటుంది. ఎక్కడ కనీసం సంచారం కూడా లేవు. అత్యంత రహస్యంగా ఇక్కడ ఈ యొక్క వాహనాలు మాత్రం తయారు చేస్తారండి. లోపలికి వెళ్తాను కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదండి. చూడండి ఒకసారి 18 వాహనాలు ఆయన కొనుగోలు చేసినట్టు తెలిసింది సార్. ఒక్కొక్క వాహనం విలువ వచ్చి దాదాపు 4 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఆధునీకరించడానికి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మొత్తం దాదాపు 66 కోట్ల రూపాయలతో ఈ ఆధునీకరించడం అనేది జరుగుతుందండి. ఇక్కడ కనీసం లోపలికి మాట్లాడతాను కానీ గేటు దాటి వెళ్ళటానికి కూడా ఎవరిని ఒప్పుకోవటానికి సెక్యూరిటీ ఎలా చేయలేదు. కనీసం మాట్లాడటానికి కూడా ఎలా చేయలేదు. చూడండి ఒకసారి. తలచినదే జరిగినదా దైవం ఎందులకు అనే ఒక పాట మీకు గుర్తే ఉంటుంది. పాపం కేసీఆర్ గారు ముచ్చటగా మూడోసారి తను ముఖ్యమంత్రి అవుతారనుకొని కొన్ని 18 వాహనాలను కొనుగోలు చేసి వాటిని ఆధునీకరించి క్రూయిజ్ వాహనాలుగా చేయాలనే తలంపుతో ఇక్కడ మిల్లర్ అనే ఒక సంస్థ ఇవ్వటం జరిగిందండి. ఈ మిల్లర్స్ అనే సంస్థ మన తెలుగు రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను క్రూయిజ్ వాహనాలను తయారు చేసే ఒక సంస్థ అండి. ఇక్కడ హై సెక్యూరిటీతో ఉంటుందండి. ఇది కనీసం చేయం చిట్టుకుమన్నా కనీసం ఎవరికి చిట్టుకుమన్నా కూడా ఎవరికి ఏం తెలియదండి. ఇక్కడ మొత్తం పూర్తిగా అడవి ప్రాంతం ఇది. దాదాపుగా ఇక్కడ ఒక ఆటో నగరం అనే దాంట్లో ఈ అడవి ప్రాంతంలో ఒక పక్క ఉంటుంది. ఎక్కడ కనీసం సంచారం కూడా లేవు. అత్యంత రహస్యంగా ఇక్కడ ఈ యొక్క వాహనాలు మాత్రం తయారు చేస్తారండి. లోపలికి వెళ్తాను కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదండి. చూడండి ఒకసారి. 18 వాహనాలు ఆయన కొనుగోలు చేసినట్టు తెలిసింది సార్. ఒక్కొక్క వాహనం విలువ వచ్చి దాదాపు 4 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఆధునీకరించడానికి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మొత్తం దాదాపు 66 కోట్ల రూపాయలతో ఈ ఆధునీకరించడం అనేది జరుగుతుందండి. ఇక్కడ కనీసం లోపలికి మాట్లాడతాను కానీ గేటు దాటి వెళ్ళటానికి కూడా ఎవరిని ఒప్పుకోవటానికి సెక్యూరిటీ ఎలా చేయలేదు. కనీసం మాట్లాడటానికి కూడా ఎలా చేయలేదు. చూడండి ఒకసారి.